ఇక షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక మహిళ పెమా వాంగ్ థాంగ్ డాక్ అనేటువంటి మహిళను 18 గంటల పాటు వాళ్ళు ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు. తన పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదని చెప్పి తనని నానా ఇబ్బందులకు గురి చేస్తే ఆవిడ ఎక్స్లో పోస్ట్ చేసి చాలా కేంద్ర పెద్దల్ని సైతం ఆవిడ ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మొత్తం అంతా కూడా చర్చకు ఇదే ఈ ట్విట్టర్ పోస్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మనం దీనిపైన డిబేట్ చేస్తున్నాము. మురళీ మనోహర్ గారు మనతో ఉన్నారు. మురళీ మనోహర్ గారు, సో మొత్తం ఈ ఘటన అంతా అరుణాచల్ ప్రదేశ్ వాసుల్లో భయాందోళన సృష్టించదంటారా? ఎందుకనంటే విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, అంటే భారతీయ పాస్పోర్ట్ చెల్లదు అని చెప్పి ఈ రకంగా ఇబ్బందులు పెడుతూ ఉంది అని అంటే వాళ్ళు మెయిన్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు? పర్టికులర్గా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి ఈ సమస్య అరుణాచల్ ప్రదేశ్ ఇండియన్ సావరినిటీ అంటే సార్వభౌమత్వము అక్కడ చైనా ఒప్పుకోవడం లేదు. అలాగే టిబెట్ సార్వభౌమత్వాన్ని మొబైల్ రొటేట్ చేసుకోరా సార్ కొంచెం? ఈ భారతీయ సావరినిటీని సార్వభౌమత్వాన్ని చైనా ఒప్పుకోవాలి. అలాగే టిబెట్ సార్వభౌమత్వం అంటే చైనా యొక్క సార్వభౌమత్వం టిబెట్లో మనము భారత్ ఒప్పుకోవాలి. అఫీషియల్ గా ఇది రెండు ఇప్పటికీ కాలేదు. అంతవరకు ఈ సమస్య చైనా లేవనెత్తుతుంటుంది. మనం పెద్దగా దాన్ని ఇష్యూ చేయకపోయినా చైనా మాత్రం చేస్తూ ఉంది, స్టిక్ ఆన్ అయింది దానిపైన. అందుకే ఇది ఇప్పుడు కేవలం ఆ మహిళ అక్కడ ప్రయాణం చేస్తున్నందుకు వచ్చిన సమస్య కాదు, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ షాంఘైయే కాదు మొత్తం చైనాలో అన్ని ఎయిర్పోర్ట్స్ లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఈసారి ఈ సమస్య ఎక్కడ వచ్చిందంటే లండన్ నుంచి బయలుదేరినప్పుడే అబ్జెక్షన్స్ రావాలి చైనా వైపులో. ఇప్పుడైతే అరుణాచల్ ప్రదేశ్ మహిళ వస్తుంది అన్నప్పుడు అఫీషియల్ కరెస్పాండెన్సీ ఏదీ లేదు, అలో చేశారు. ఇక్కడికి వచ్చాక ఆమెను అడ్డుకున్నారు కనుక ఈ మహిళకి ఇష్యూగా ఏర్పడ్డది. కనుక ఇప్పటికీ ఇది అఫీషియల్స్ అందరికి ఉన్న ఇన్స్ట్రక్షన్స్, చైనాలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. కనుక ఇది శాశ్వతంగా పరిష్కారం కావాలంటే భారత్ చైనా కూర్చున్నప్పుడు టిబెట్ వాళ్ళని మీరు ఎప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ లేవనెత్తినా వాళ్ళు టిబెట్ ఇష్యూ లేవనెత్తారు. వెంటనే దలై లామాను పంపించండి అంటారు, మీ దగ్గర ఎగ్జైల్ ఇది అని అంటుంటారు. కనుక ఇది చిన్న ఇష్యూ ఏం కాదు. అక్రాస్ ది టేబుల్ లాంగ్ టైం డిస్కషన్స్ జరుగుతున్నాయి, డిస్ప్యూట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఏదో ఒక రోజు మంచి వాతావరణం ఏర్పడ్డ రోజు బహుశా అది పరిష్కారం కావాలి. ఇది ఒకటే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బార్డర్ ఇష్యూస్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి చైనాతో. చైనా టాక్టికల్ గానే అది క్లోజ్ చేయదు అని చాలా మంది అంటూ ఉంటారు. చైనా యుద్ధ నీతిని కనుక మనం చూసినట్టయితే టాక్టికల్ గా అది క్లోజ్ చేయదు. కనుక ఇది ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యే ఇష్యూ కాకపోయినా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా చాలా మందికి తెలిసిపోయింది అక్కడ ఈ అనుభవాల తర్వాత. వెన్ ఎవర్ దే ఆర్ పాసింగ్ త్రూ చైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొద్దిగా లండన్ లో అబ్జెక్షన్స్ రాకపోవడంతో బహుశా బయలుదేరింది జపాన్ వెళ్తున్నటువంటి ఆమె కనుక ఇక్కడ ట్రాన్సిట్ లో వచ్చిన ఇబ్బంది మాత్రమే. ఆ ట్రాన్సిట్ లో 3 hours టైం ఆమెకు ఉంది, కానీ ఇది 18 hours గా ఆమెకు పెండింగ్ లో ఆగిపోవడం, పైగా టికెట్స్ కొత్తవి మళ్ళా తీసుకోమని చెప్పడం, డిమాండ్ చేయడం, కొద్దిగా ఫ్రస్ట్రేషన్ గురైంది. ఫుడ్ సప్లై చేయలేదు ఆమెకు, ప్రెషర్ చేశారు. ఇన్ని చేసినా రిపీటెడ్ గా నేను ఇంటర్వ్యూ విన్నాను ఒక దగ్గర, ఒక ఛానల్లో మాట్లాడుతుంటే, ఎవరు ఈ ప్రేమ వాంచు మాట్లాడిన మాటల్లో ఆమె ఏమంటుంది, వచ్చిన అఫీషియల్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె మాట్లాడే తీరులోనే నో అరుణాచల్ ప్రదేశ్ చైనా, దట్ ఈస్ చైనా అని రిపీటెడ్ గా అంటుంది. అంటే ఆమె పార్ట్ ఆఫ్ చైనా అని. సో ఆమెకు ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కువగా రాదు కనుక అలా కమ్యూనికేట్ చేస్తుంది, మాటకు కమ్యూనికేట్ చేసింది. కనుక ఇది ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా జరిగినటువంటి డిస్టర్బెన్స్ ఇది. కనుక ఎప్పుడో ఒకసారి మన ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటే దౌత్యపరంగా కూర్చొని మాట్లాడుకుంటే ఇది ఖచ్చితంగా పరిష్కారం వస్తుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ జాయిన్ కావాలి, సీరియస్ గా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.